మనల్ని అవమానాలు చేసి గ్రామాల్లో నిరంతరం మనల్ని అవమానపరుస్తున్న అది కదిలి రాజకీయ పార్టీలను మాల పక్కనుండి నీ పోస్టింగ్ మీరు మాకు వేయరు కదా నువ్వు పక్కనున్నా మరి వేసినోడు ఉద్ధరిచ్చాడా అంటే అది జగన్కి వేసారు ఏ ఉద్ధరిచ్చాడు ఉన్నాయన్నీ పీకాడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నాడు దీనితో పాటు అదనంగా ఈ వర్గీకరణ సమస్య అంటే ఈ సమస్యలన్నీ చుట్టుముట్టి తేనె తుట్టిలాగా మన మీద ఉన్నప్పుడు ఒక అడుగు ముందుకేయగలమా ఈ అడుగు ముందుకేయాలంటే మనం ఎంత మానసిక నిబ్బరతోటి మన నాయకత్వాలు పనిచేయాలి ఇది కదిలించడానికి ఒక ప్రయత్నం చేసాము సిద్ధాంతపరమైన అవగాహనని మనం పెంచాం పదే 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 అంబేద్కర్ థాట్ ఏంటనేది చెప్పాం ఆయన చెప్పిన ఐడెంటిటీ ఎలియన్స్ ని మీరు పెట్టకండి మేం పనిచేస్తాం ఎప్పుడు డాక్టర్ అంబేద్కర్ దళిత సమాజము మహర్ సమాజము ఒక కులానికి సంబంధించిన సమాజం ఆయన దీన్ని చోదక శక్తిగా పునాదిగా ఉపయోగించాడు మహర్ సమాజాన్ని చమరులు ఎప్పుడు రాలేదు జాతవులు ఎప్పుడు రాలేదు మాంగులు ఎప్పుడు రాలేదు మాంగులే పోటీ పెట్టారు అక్కడ ఆయన మీద బొంబాయిలు వాళ్ళని రమ్మన్నాడు మాదిగనే రాలా మనతో ఆయన మీరు రండి ఈ పార్టీ షెడ్యూల్ కులాల ఫెడరేషన్ పార్టీలో ఉన్న సీట్లన్నీ మీకే ఇస్తా పోటీ చేయండి మనం కలిసి ఉందామన్నాడు అప్పీల్ రాలేదు కాంగ్రెస్ తోనే ఉన్నారు వాళ్ళు ఆ రోజు ఈ రోజు మాదిగలదే ఎందుకు మనం అంటే ఇంత ద్వేషం ఎందుకు ఇంత అసూయ మాదిగలు సరే మనం రిజర్వేషన్ల ఫలాలు తిన్నామని అనుకుంటున్నారు భ్రమిస్తున్నారు కానివ్వండి మరి కమ్మోళ్ళకి ఏంటి కోపం రెడ్లకి ఏంటి కోపం కాపులకి ఏంటి కోపం బ్రాహ్మణులకి ఏంటి వైశ్యులకి ఏంటి క్షత్రియులకి ఏంటి రఘురామకృష్ణుడికి ఏంటి గౌడకి ఏంటి శాఖలోడికి ఏంటి మంగళోడికి ఏంటి ఎందుకు రాడు ఆయన మనం ఏమన్నా మాదిగలైతే దోచుకున్నారు అనుకున్నాం కానీ మరి ఎక్కడ బీసీలకు సంబంధించిన ఏ అంశంలో కూడా మన పాత్ర లేదే అవసరమైతే వాళ్ళ హక్కుల కోసం మనం గొంతిచ్చాం పోరాడాం మాట్లాడాం మండల కమిషన్ వచ్చినప్పుడు బీసీలు వచ్చారా బీసీ రిజర్వేషన్లు కావాలని మండల కమిషన్ నివేదిక అమలు చేయాలన్న దగ్గర కూడా వాళ్ళు ఓసీలతో రిజర్వేషన్లు వ్యతిరేకంగా మెరిట్ కావాలని తిరిగారు ఈ సోకాల్డ్ బీసీలు అది ప్రొటెక్ట్ చేస్తా ఉంది మనమే మరి ఇప్పుడు చెప్పే మన సంగతి మనవారు చెప్తున్నాడు దళిత క్రైస్తవులు ఎవరు మన ఇంటి పక్కన వాళ్ళే కదా ఆ క్రైస్తవులు ఎప్పుడన్నా వచ్చారా ఆ మిషనరీలు ఎప్పుడన్నా వచ్చినాయా వర్గీకరణకు మద్దతు ఇచ్చి అన్ని చర్చీలు అన్ని డినామినేషన్లు భారతదేశంలో ఉన్న అన్ని మిషనరీలు వర్గీకరణకు పండించి మాదిగలకు డబ్బులు ఇచ్చినాయే కదా అంటే వాళ్ళని అడగమా మనం అసలు ఇక్కడ నీ రిజర్వేషన్లు ఎందుకు అడుగుతున్నారు దళిత క్రైస్తవులు అడగండి దళిత క్రైస్తవులకు ఎందుకు ఎస్సీ హోదా కావాలి ఎందుకు ఎస్సీలో రిజర్వేషన్ ఫలాలు ఉంటాయి అని అంతే కదా ఇక్కడే ఆ హోదా ఎందుకు ఆయనకి ఎందుకు ఏం ఆశిస్తున్నారు వాళ్ళు మేము దళితులకు ఉన్న రిజర్వేషన్ల ఫలాలు మాకు అందాలి అందుకని మేము ఏ మతంలో ఉన్నా క్రైస్తవులు ఉన్నా ఇంకో మతంలో ఉన్నా మాకు రిజర్వేషన్లు కావాలంటే మాకు ఎస్సీ హోదా ఇవ్వాలి అవి ఇక్కడ ఉంటే రిజర్వేషన్ల ఫలాలు రిజర్వేషన్లు అనేవి ఉంటే దళితులకి దళిత క్రైస్తవులకి ఈ ఏబిసిడీలు గ్రూపులు మాలలో మాదిగలు ఇది లేకపోతే ఇది రిజర్వేషన్ లేకుండా నీకు హోదా ఇచ్చే ఉపయోగం లేదు సున్నా అంటే మొత్తంగా పునాది ఏంటి ఈ రిజర్వేషన్లని మాలలో మాదిగలు దళిత క్రైస్తవులు ఎస్టీలు అందరూ కలిసి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ముందు చేశాక దళిత క్రైస్తవులకి ఎట్లా ఏంటనే తర్వాత సరే అక్కడ తాగేరాళ్ళు మాకు ఆర్టికల్ 25 ఇచ్చిందని 25 నుంచి 30 వరకు మీయా దళిత క్రైస్తవులకి ఎక్కడ ఉంది బీసీసీలో ఇచ్చారు అంటే దళితుల నుండి మతం మారిన క్రైస్తవులకి బీసీసీలో 1% రిజర్వేషన్ ఇచ్చారు ఇక్కడ ఏముంది ఆర్టికల్ 25 నుంచి 30 వరకు ఉన్న అన్ని మైనారిటీలే అది ముస్లింలయి క్రైస్తవులయి సిక్కులయి బౌద్ధులయి జైనులయి పార్సీలయి బహాయి మతస్థులు మైనారిటీ మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలకు సంబంధించి వాడు
నువ్వు సంస్థలు పెట్టుకోవచ్చు, చర్చిలు కట్టుకోవచ్చు, కాన్వెంట్లు పెట్టుకోవచ్చు, కాలేజీలు పెట్టుకోవచ్చు, నువ్వు సాహిత్యాన్ని ముద్రింప చేసుకోవచ్చు, నువ్వు ప్రచారం చేసుకోవచ్చు. అయ్యే కదా అక్కడ ఉంది. ఆర్టికల్ 25 నుండి 30 వరకు ఆడు మాలైనా మాదిగైనా నీ చర్చి వాడికైనా నీకు వచ్చే విశ్వాసైనా ఫీజులు బాగా ఓసీలతో మీరు కొట్టచ్చు. ఎస్సీ ఎస్టీలకి ఫీజు రాయితీ వల్ల క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం 25% పేదలకు ఇవ్వాలి. ఇచ్చిందా చర్చ? ఏదైనా మన మీద దాడి జరిగినప్పుడు, అత్యాచారం జరిగినప్పుడు ఏ రోజుల్లో చర్చి వచ్చి మాట్లాడిందా? ఏ మిషనరీ మాట్లాడు. వాళ్ళ హక్కులు వాళ్ళకి భద్రంగా ఉండి ఆ సంస్థలన్నీ వాళ్ళు కాపాడుకోవచ్చు. వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్స్ అక్కడ ఆర్టికల్ 25, 30 వరకు. ఆడికేం బాధ? అందుకు రారు వాళ్ళు. వీళ్ళు ఎంత గింజుకున్నా దళితులు వెళ్లాల్సిందే, మావళ్ళు మాదిగలు మనం వెళ్లాల్సిందే మన సోదరుల కోసం. ఈ చర్చి రోడ్డు మీదకి రాదు. ఏ పాస్టరు, ఏ మిషనరీ ఈ భారతదేశంలో దళితుల కోసం మాట్లాడరు, దళిత క్రైస్తవుల కోసం మాట్లాడరు. ఎందుకు? ఆడికే నష్టం లేదు, బాధ లేదు, వాడి ప్రొటెక్షన్స్ ఉన్నాయి అక్కడ. మరి మనం దేనికోసం పోరాడాలా? ఈ పక్క రాజ్యాంగ ఫలాలని చెప్పినప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్ల అంశం ఒకటి తప్ప అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ ఈ బలహీన వర్గాలకి, కింద వర్గాలకి, మహిళలకు హక్కులు ఇచ్చినట్టు, వికలాంగులకు హక్కులు రాజ్యాంగంలో ఇచ్చినట్టు, ఈ పీడిత వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చాడు. అది ఆర్టికల్ 338, 341, 335, 326. పొలిటికల్ రిజర్వేషన్లు ఆయన ఏమి ఇచ్చాడు? రాజ్యాంగం, రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, చట్టసభల్లో రిజర్వేషన్లు, ఉపకార వేతనాలు, ఉద్యోగాలు ఆర్టికల్ 335 ఇచ్చింది. అంటే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మాదిగలు ఎప్పుడు కూడా కలిసి వస్తారనే భ్రమలు తీసేయండి. కృష్ణమాదిగ ఎందుకు దళిత క్రైస్తవులనే ప్రేమతో తిరుగుతున్నాడు? ఈ రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల, ఈ చట్టం వల్ల డిఎస్సి కోల్పోయిన మాలోళ్ళు, ప్రమోషన్లు కోల్పోయిన మాలోళ్ళు, విద్యావకాశాలు కోల్పోయిన మాలోళ్ళు, దీని వల్ల జరిగే నష్టాన్ని బయటికి రాకుండా దళిత క్రైస్తవులు ఇష్యూ వైపు తిప్పితే వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు తిరుగుతారు. విజయ్ కుమార్, పివి సునీల్, హర్ష్ కుమార్, దేవి ప్రసాద్ లాగా వీళ్ళు కూడా ఆందోళనకు పడతారు. ఇది మరుగున పడిపోయిందనే ఒక కుట్ర. ఆ కుట్రను ఛేదించాలి. ఇప్పుడు మనం సాధిద్దాం రిజర్వేషన్లు. దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు ఇప్పిద్దాం, సాధిద్దాం. అది వాళ్ళ సమస్య కాదు, మన సమస్య. ఈ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఎక్కడుంది మనకి? అక్కడ ఇచ్చాడు. ఎక్కడ? ప్రియాంబుల్లో ఇచ్చాడు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్తూ ఈ రాజ్యాంగంలో ఉన్న అన్ని భారత ప్రజలమైన మేము మాకు రాజ్యాంగ ఫలాలన్నీ భారత ప్రజలందరివి. అందులోనే ఇచ్చాడు. లిబర్టీ దగ్గర ఇచ్చాడు ఆయన, స్వేచ్ఛ దగ్గర ఇచ్చాడు. థాట్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ అక్కడిచ్చాడు ఆయన. అదెవరికి? భారత ప్రజలందరికీ. భారతదేశంలో భారత పౌరులైన అందరికీ ప్రియాంబుల్లో స్వేచ్ఛ దగ్గర. దేంట్లో స్వేచ్ఛ? ఆలోచనలో స్వేచ్ఛ.